హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాశ్రీ వరల్డ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటారండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈరోజు విషయానికి వస్తే పెదేముందండి, కార్తీక మాసం వచ్చేసింది. కూరగాయలన్నీ మండిపోతున్నాయి రేట్లు. ఏది పట్టుకోవాలన్నా కానీ 50 రూపాయలు తక్కువైతే ఏదీ లేదు. ఇంట్లో చూస్తేనేమో ఏమీ కూరగాయలు అవన్నీ నిండుకున్నాయి. సరేనని చెప్పి చూస్తే ఎండుమిర్చి ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి. సరే ఈ పూటకి అని సరిపెట్టేసుకుందాం అని చెప్పేసి చట్నీ చేయడానికి స్టార్ట్ చేసామండి. ఎప్పటిలాగా మిక్సీలో పట్టేసుకుందాం అనుకున్నాం, కానీ మిక్సీలో తిని బోర్ కొట్టేసిందండి. ఆ రుచి కూడా వేరేలా ఉంటుంది అనుకోండి. ఏదో ఇప్పుడు ఈ టైంలో ఉరుకులు పరుగుల జీవితాలు అయిపోయి ఏదో ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి మిక్సీలో తినేస్తున్నాము చేసుకుని. కానీ అలా కాదు. కానీ ఒకసారి రోటిలో కూడా చేద్దాము. రోటి పచ్చళ్ళు వెనకటి కాలంలో అయితే చక్కగా రోటి పచ్చళ్ళు చేసుకొని కమ్మగా ఆ రోటిలోనే అన్నం వేసుకొని తుడుచుకుని కలుపుకొని తినేవాళ్ళం. నా చిన్నతనంలో అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. సరే ఎందుకు రీక్రియేట్ చేయకూడదు అనిపించింది. ఎప్పుడో పక్కన పెట్టేసామండి రోలుని, బండని అన్నిటిని. మళ్ళీ అవన్నీ పురావస్తు సేవకాల్లో నుంచి తవ్వి బయటికి తీసినట్టు మళ్ళీ తీసుకుని అన్నీ నీట్గా క్లీన్ చేసుకుని అన్నీ రెడీగా పెట్టుకొని ఎండుమిర్చి, పల్లీలు, టమాటాలు, చిన్న ఉల్లిపాయ, ఉప్పు, చట్నీకి కావాల్సిన సామాగ్రి ఇంగ్రీడియంట్స్ మొత్తం పెట్టుకున్నామండి. వేపుకున్నాం, రెడీ చేసుకున్నాం. చక్కగా రోల్లో వేసుకొని రోలు పచ్చడి చేసుకుంటూ ఉన్నామండి. ఈలోపు మా జీవులు ఉన్నాయిగా, అవి ఫుడ్ కోసం వచ్చేసినాయి. ఆ చిన్న గ్యాప్లో టమాటాలకి మనం పైన వేస్ట్ తీస్తాం కదండి, అవన్నీ చిన్నగా పీసులు కట్ చేసేస్తే హ్యాపీగా తినేసినాయి. అవి తినేసి వెళ్ళిపోయినాయి. మళ్ళీ నూరుకుంటూ ఉండగా మళ్ళీ మధ్యలో ఒక రౌండ్ ఇంకో రౌండ్ గొర్రెలు వచ్చినాయి. అవి లోపలికి వచ్చేస్తుంటే కోళ్ళు భయపడిపోతున్నాయి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మళ్ళీ గ్యాప్ తీసుకుని వాటిని తరిమేసేసి మళ్ళీ వచ్చి కూర్చుని మళ్ళీ పచ్చడి చేస్తూ ఉండగా మళ్ళీ ఇంకొక రౌండ్ చిట్టి వాళ్ళు వచ్చారు. వాటికి కూడా మళ్ళీ మేత వేయడం జరిగింది. తిన్నాయి, వెళ్ళిపోయినాయి. మన పచ్చడి విషయంలోకి వద్దామండి. అట్లా రోట్లో నూరుకొని పచ్చడి తిండంటే కోవేశాలగా చెప్పారు కదండి. పచ్చడి చూసి ఎంతకాలమైంది నోట్లో అలా జనం పోతుందని. అలాగేనండి, ఆ రోట్లో నూరుతుంటే అసలు ఆ బండ పెట్టి నూరేటప్పుడు ఆ ఎండుమిరగాయలు అయితే ఏవైతే ఉన్నాయో, ఆ పల్లీలు ఏవైతే ఉన్నాయో నలిగినప్పుడు స్మెల్ వస్తుందండి. అసలు అప్పటికప్పుడే తినేయాలన్నంత. నాకైతే నోట్లో నుంచి నీళ్లు ఊరిపోతూనే ఉన్నాయి. మా బుజ్జమ్మ పాపం కష్టపడి చెమట వచ్చింది ఈరోజు. నూరుతా ఉందన్నమాట. ఇంకా ఎట్టకేలకి పచ్చడి కంప్లీట్ అయ్యే దగ్గరికి వచ్చేసరికి 3-4 సార్లు ఎస్టిమేషన్ జరిగింది. టమాటాలు వేసేసి నూరేయంగానే వేడి అన్నం ఉడికిపోయిందండి. చక్కగా పచ్చడి మర్చిపోయినండి. పచ్చడిలో పచ్చి ఉల్లిపాయ దంచుకుంటే సూపర్ ఉండేది తెలుసా అండి. కొంతమంది పచ్చడి పాడైపోతుందని చెప్పి, నిలవ ఉండదని చెప్పేసి ఉల్లిపాయ వేయరు కానండి. ఈ పల్లీలు వేసుకుని చేసుకునే చట్నీలో పచ్చి ఉల్లిపాయ వేసి దంచుకుంటే అసలు పంటి కింద క్రిస్పీగా తగులుతూ క్రంచీ ఎంత బాగుంటుందంటే నాకైతే ఫేవరెట్ అండి. అసలు ఈ పచ్చడి చేసినప్పుడు మాత్రం కన్ఫామ్గా ఆ పచ్చి ఉల్లిపాయ అనేది వేసి నూరుకుంటే చాలా బాగుండిద్ది. నాకు చాలా ఇష్టం. అలాగే ఒక పచ్చి ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకున్నాము. చూడండి, అసలు నాకైతే చెప్తుంటే ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నూరేసుకున్నాము. వేడి అన్నం తీసుకొచ్చేసి వేసేసి కలుపుకొని పొగలొచ్చి అన్నాన్ని ఊదుకొని అలా తీసుకుని ఒక ముద్ద పెట్టుకుని తింటుంటే చాలా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను రోటి పచ్చడి తింటున్నానండి. చేసుకోవచ్చు కదా, ఏం రోగం కదా అనొచ్చు. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే, ఎవరికి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. ప్రత్యేకంగా టైం పెట్టుకుని రోట్లో నూరుకుని ఈ రోజుల్లో ఎవరున్నారండి. ఎక్కడెక్కడో పల్లెటూరుల్లో కూడా మిక్సీలు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఎవరో నాకు తెలిసి పెద్దగా రోళ్ళు కూడా యూజ్ చేస్తున్న వాళ్ళు లేరు. కానీ నాకు నిజంగా యూట్యూబ్ పుణ్యమా అంటూ ఈ వీడియోలు చేయాలి అని కలిగింది. ఎందుకంటే మాకు పెద్దగా సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరండి. మన యూట్యూబ్లో చాలామంది కామెంట్స్ చూస్తుంటే వీళ్ళ ప్రేమ కోసమన్నా యూట్యూబ్ చేయాలనిపించిందండి. నిజంగా అసలు అంత బాగా ఆదరిస్తున్నారండి మీరు. నిజంగా అసలు ఎన్ని జన్మల పుణ్యం అయితే అట్లా ప్రేమిస్తారో, అలాంటి ప్రేమ దొరుకుతుందో నాకు తెలియదు. కానండి ఇప్పుడు నాకు ఆ ప్రేమ దొరికిద్దా దొరకదా అనేది పక్కన పెట్టేస్తే నిజంగా ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలి. మీరు మాతో కామెంట్ల రూపంలో మీరు మాట్లాడుతుంటే నిజంగా అది మాకు ఎంత హాయిగా అనిపిస్తుందంటే నిజం చెప్తున్నానండి. కొన్ని బంధాలు
ఎలా ఏర్పడతాయి అంటే ఫ్రెండ్స్ రూపంలో, బంధువుల రూపంలో ఏర్పడతాయి. కానీ కొన్ని బంధాలు యూట్యూబ్ రూపంలో కూడా ఏర్పడతాయి అని చెప్పేసి నేను ఈ మధ్య కాలంలో తెలుసుకున్నాను. మీ ప్రేమ కోసమే ఈ వీడియోలు చేస్తున్నానండి. నాకు మానిటైజేషన్ అయ్యిద్దా, డబ్బులు వస్తాయా అనేది పక్కన పెట్టేస్తే అంత కంటెంట్ నేను ఇవ్వగలనా ఇవ్వలేనా అనేది కూడా నాకు తెలీదు. కానీ మీ ప్రేమ, మీ ఆత్మీయత, మీ అభిమానం నాకైతే కావాలండి. అందుకోసం మాత్రమే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను. నిజంగా మీరు బ్లెస్ చేయండి, కామెంట్స్ చేయండి, మాతో మాట్లాడండి, మీ ప్రేమను మాకు పంచండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా మా ఛానల్ని మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం ఒక బూస్టప్ని ఇవ్వమని అడుగుతున్నానండి. నిజంగా అసలు యూట్యూబ్లో ఇప్పుడు చాలా వీడియోస్ మేము చూస్తూ ఉంటాము, స్క్రోల్ చేస్తూ ఉంటాము. అరే ఇంత ప్రేమిస్తారా, ఇంత ఆదరిస్తారా, ప్రేమ అంటే ఇలా ఉండిద్దా, అక్క అమ్మ అని పలకరిస్తూ ఉంటే నిజంగా ఆ పలకరింపులకి ఈ రోజున బయట నోచుకొని పరిస్థితి అండి. అమ్మ అని ఎదురు పలకరిస్తూ వెనకమాల నీ అమ్మ అని చెప్పనే వాళ్ళు ఇప్పుడు ఉన్న సమాజంలో అలా ఉంది. అలాంటిది మీకు ఇష్టమైతే ఎంత ప్రేమ, ఎంత ఆత్మీయత ఎలా చూపిస్తారండి బాబు ఇంత ప్రేమని. అసలు మీరు చాలా గ్రేట్ అండి, చాలా అసలు. అందుకే అండి మీ ప్రేమ మేము కూడా పొందుకోవాలని చిన్న స్వార్థంతోనే ఈ ఛానల్ని మొదలుపెట్టాము. మీరు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా పదే ప్రాధేయపడుతున్నానండి. మీ ప్రేమ నాకు కావాలి, మీ ఆత్మీయత నాకు కావాలి, మీతో నాకు ఈ బాండింగ్ ఇంకా ఎక్కువగా కొనసాగాలి. మీరు మమ్మల్ని ఆదరిస్తారని, మీరు మాకు ఆత్మీయులు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నాకు యూట్యూబ్తో ఒక ఫ్యామిలీ ఉన్న రిలేషన్ ఏర్పడాలని అనుకుంటున్నాను. ఇక నుంచి వెల్కమ్ టు యూట్యూబ్ మై ఫ్యామిలీ అని చెప్పాలని ఉంది. అట్లా మీరు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.